హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది నిల్వ ఉండేది. ఒక 20 కాయలు తెచ్చుకోండి. దానిలో ఒక 7 కాయలు పక్కన ఉంచేసుకొని చక్కగా కడిగేసి ఆరబెట్టుకోండి. మొత్తం అన్ని నిమ్మకాయలు తడి అస్సలు ఉండకూడదు, ఎందుకంటే మనకి నిల్వ ఉండేది కదా, అందుకని. ఒక 7 కాయలు పక్కన ఉంచుకొని మిగతా కాయలన్నీ చక్కగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. సీడ్స్ ఏం తీయవసరం లేదు, అలాగే ఉంచేసుకోవచ్చు. అస్సలు తడి తగలనీకండే, మెయిన్ అదే మనకి టిప్పు. చక్కగా ఇలా సన్నగా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోండి పక్కన. ఒక స్టోరేజ్ బాక్స్, ఒక గాజు సీసా కానీ ఆర్ ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, దానికి కూడా కొన్ని ముక్కలేమో ఇలా చక్కగా జ్యూస్ తీయడానికండి అవి పక్కన కట్ చేసి పెట్టుకోండి. ముక్కలన్నీ చక్కగా ఒక డబ్బాలో వేసేసుకొని మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా నిమ్మకాయ, దాన్ని చక్కగా జ్యూస్ తీసి పెట్టుకోండి. దాంట్లోనే నేను ఆశీర్వాద్ వాళ్ళ క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను, అయోడైజ్డ్. 1 కప్పు ఉప్పు, కొంచెం పసుపు వేసేసి బాగా షేక్ చేసి బాగా కలబెట్టేసి మూత పెట్టేసి ఒక 5 days పక్కన ఉంచాలండి. రోజుకొకసారి అలా షేక్ చేస్తూ ఉంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. దీనిలో బాగా కావాలంటే ఊరాక కొంతమంది కారం కూడా వేసుకుంటారండి, ముడి కారం. కానీ నేను కారం వేయలేదు, పిల్లలకి నచ్చదని. నేను ఒట్టి ఉప్పు పసుపు వేసాను. చూడండి, ఒక 5 daysకి ఎలా వచ్చేసింది. ఊట కూడా ఎంత బాగా ఊరింది చూడండి. పెరుగులోకి చాలా బాగుంటుంది ఇది, నంచుకోవడానికి పెరుగన్నంలోకి. నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కారం వేస్తే కారం నిమ్మకాయ పచ్చడి, లేదంటే ప్లెయిన్ నిమ్మకాయ పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.